బ్రిటన్లో మరో న్యూస్ లెన్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ పీసీ ఘోష్. బ్యారేజ్ దగ్గర విధులు నిర్వర్తించిన 18 మంది ఇంజనీర్లను ప్రశ్నించారు. ఇంజనీర్ల సమాధానాలపై ఆయన సీరియస్ కూడా అయ్యారు. 7వ బ్లాక్ ఎందుకు కుంగిందో తెలుసా? అక్కడ సమస్యను ఎప్పుడు గుర్తించారని ప్రశ్నించారు. 2022లోనే బ్లాక్ 7 దగ్గర సమస్యను గుర్తించి ఉన్నతాధికారికి 2 సార్లు లేఖలు రాశామని స్థానిక ఇంజనీర్లు సమాధానము ఇచ్చారు. దీంతో పలు రికార్డులను పరిశీలించారు జస్టిస్ పీసీ ఘోష్. ఇవాళ మరో 15 మంది నీటిపారుదల శాఖకు చెందినటువంటి అధికారులను విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. చందు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఈ కమిషన్ విచారణ వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవకతవకలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 18 మంది ఇంజనీర్లను నిన్న ప్రశ్నించారు. ఈరోజు నీటిపారుదలకు సంబంధించినటువంటి 15 మంది ఇంజనీర్లను కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. ఎప్పుడు ఈ సమస్యను గుర్తించారు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ 7 ఎప్పుడు కుంగింది, అసలు కారణాలంటే కూడా నిన్న ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే 2022వ సంవత్సరంలోనే ఈ బ్లాక్ 7 కుంగుబాటుకు సంబంధించినటువంటి సమస్యను గుర్తించామని కూడా స్థానిక ఇంజనీరింగ్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్థానిక ఇంజనీరింగ్ అధికారుల సంబంధించినటువంటి వివరణకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ఇంజనీర్లు చెప్పిన సమాధానాన్ని మళ్ళీ చెప్పడం కావచ్చు, ఎంక్వైరీకి సంబంధించినటువంటి ప్రశ్నలకు ముందుగానే జవాబు అనుకొని వచ్చారా, ప్రిపేర్ అయ్యి వచ్చారంటూ కూడా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణంలో అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ నిర్మాణం కొనసాగింది, ఎటువంటి నిర్మాణం కొనసాగింది, నాణ్యత ప్రమాణాలు ఎందుకు పాటించలేదు, నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన రికార్డులు ఏమయ్యాయి, ఆ రికార్డులు మాయమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి రికార్డులను తీసుకురావాలని చెప్తే స్థానిక ఇంజనీర్ అధికారులు అవి లేవని సమాధానం చెప్పడంతో కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకు ఇంత కీలకమైనటువంటి రికార్డ్స్ ఎందుకు మాయమైతే, ఇంత కీలకమైనటువంటి రికార్డ్స్ ఎందుకు లేకుండా స్థానిక అధికారుల దగ్గర పోతాయంటూ కూడా కమిషన్ సంబంధించినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సమస్యను ఎప్పుడు గుర్తించారు, ఈ సమస్య గల కారణాలంటూ కూడా పూర్తిగా కమిషన్ విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు నిన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ఇటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఇంజనీర్లను ప్రశ్నించిన తర్వాత ఈరోజు నీటిపారుదలకు సంబంధించిన 15 మంది ఇంజనీర్లను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మరి వీరి సమాధానాలు ఏ విధంగా ఉంటాయి, వీరి సమాధానాలకు సంబంధించినటువంటి కమిషన్ ఎటువంటి నివేదిక తయారు చేయబోతుంది, ఈ 23వ తారీఖు అంటే ఈ నెల 23 నుంచి ఒక వారం రోజుల పాటు హైదరాబాద్లోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కమిషన్ విచారణ కొనసాగబోతుందని తెలిసింది. కమిషన్ సంబంధించిన నివేదిక ఎట్లా తయారు చేస్తారు, ఈ నివేదికలు ఎటువంటి అంశాలు జతపరుస్తారనేటువంటి టెన్షన్ అయితే బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవకతవకలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు పేర్లు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. నిన్న ఇంజనీర్లు కూడా ఈరోజు ఇద్దరి నేతల పేర్లు ప్రస్తావన తీసుకుని తెలిసింది. పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణం అంతా కేసీఆర్ డైరెక్షన్లోనే అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు డైరెక్షన్లో కొనసాగింది. సింకేట్ ఫైల్స్ ఆధారంగా, సింకేట్ ఫైల్స్ విధానంలోనే ఈ నిర్మాణం కొనసాగించారు. దేశంలో ఎక్కడ కూడా ఈ సింకేట్ ఫైల్స్ సంబంధించిన నిర్మాణం కొనసాగించలే, కానీ కేవలం హరీష్ రావు కేసీఆర్ డైరెక్షన్లోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. కొంత స్థానిక ఇంజనీర్లు కావచ్చు, అప్పుడున్నటువంటి హైదరాబాద్ సంబంధించిన ఇంజనీర్లు కొన్ని సలహాలు కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి కొన్ని చెప్పినప్పటికీ కూడా పాటించలేదు. కేవలం కేసీఆర్ డైరెక్షన్లోనే ఈ నిర్మాణం కొనసాగించడం వల్లనే కొంత లోపాలు కావచ్చు, కొంత సమస్య తలెత్తినటువంటి పరిస్థితి ఉన్నందుకు కూడా స్థానిక ఇంజనీర్లు కమిషన్ ముందు వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఈ నివేదికకు సంబంధించి ప్రభుత్వానికి ఎటువంటి నివేదికను తయారు చేయబోతున్నారు, ఈసారి జరిగినటువంటి విచారణలో అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఇంకా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావును విచారిస్తారా, లేదంటే కేవలం ఈ ఇంజనీర్లను మాత్రమే విచారించి ఆ విచారణ నివేదికను తయారు చేశారన్న చర్చ అయితే కొనసాగుతుంది. ఇంకా మరికొన్ని రోజుల పాటు హైదరాబాద్ బీఆర్కే భవన్లోనే ఈ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగబోతు తెలిసింది. ఇవాళ నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి ఇంజనీర్లతో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ కమిషన్ ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తింది, కమిషన్ సంబంధించినటువంటి ప్రశ్నలకు ఇంజనీర్లు ఎటువంటి సమాధానాలు చెప్పారనే చర్చ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో సాయంత్రం వరకే ఈరోజు జరిగినటువంటి నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి ఇంజనీర్ల విచారణకు సంబంధించినటువంటి అంశాలు బయటికి రాబోతున్నాయి. మొత్తానికి కమిషన్ విచారణ చేసిన నేపథ్యంలోనే ఇంజనీర్లకు సంబంధించి కావచ్చు, అప్పుడు ఎవరెవరైతే నిర్మాణం సంబంధించినటువంటి విధులు నిర్వర్తించారో అప్పుడు రికార్డులకు సంబంధించి మీరే నమోదు చేశారా, ఎందుకు మీరే నమోదు చేసినటువంటి అవకాశం ఏర్పడింది, ఎందుకు
ఇంత ఆలస్యంగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నీటి మళ్లింపు ప్రక్రియకు సంబంధించి ప్రాజెక్టు కొనసాగించారు. కానీ నీటి నిల్వకు సంబంధించినటువంటి ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు? అప్పుడున్నటువంటి ఇంజనీర్ల నిర్లక్ష్యం కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వం సంబంధించినటువంటి శాఖల అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరించారు కూడా కమిషన్ సంబంధించిన చైర్మన్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇంకా కమిషన్ విచారణకు ఎటువంటి అంశాలు బయటపడతాయి, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు వంటి లోపాలు ఎటువంటి అంశాలు ఎదురుస్తాయి చూడాలి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.